స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడంపై అనుమానాలున్నాయా? ఈ వెబినార్ ద్వారా క్లారిఫై చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9154156708. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మన ఫేవరెట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన రమేష్ వాసుపల్లి గారు. ఈరోజు ఎపిసోడ్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎవరు తీసుకోవాలి, అంటే హెల్త్ బాగున్నప్పుడు తీసుకుంటే పరిస్థితి ఏంటి, బాగాలేనప్పుడు తీసుకుంటే పరిస్థితి ఏంటి, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అప్లై చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కరెక్ట్గా మనకి అన్ని రకాలుగా బెనిఫిషియరీ అవ్వాలి, మన పేరెంట్స్కి ఉపయోగపడాలి, మనకి ఉపయోగపడాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి పూర్తి వివరాలు అనేవి ఈరోజు ఎపిసోడ్లో సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో సార్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పటికీ చాలామందికి అర్థం కాని ఒక కాన్సెప్ట్లో మిగిలిపోతుంది. బికాస్ దానికి సంబంధించిన పూర్తి అవేర్నెస్ కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ కానీ ఎవరో ఇవ్వడం లేదు. ఈరోజు ఎపిసోడ్లో అది డీకోడ్ చేద్దాం సార్. మాకున్న డౌట్స్ని మీరు క్లారిఫై చేయండి ప్లీజ్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నిజంగా హెల్త్ బాగాలేనప్పుడు తీసుకుంటే వాళ్ళు ఎలా కంపెనీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, ఏమేమి అబ్జర్వ్ చేస్తుంది, హెల్త్ బాగున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అంటారు చాలామంది, కానీ హెల్త్ బాగున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు బెనిఫిట్స్ ఏంటి? డెఫినెట్గా అండి. ఒకటేంటంటే యంగ్ ఏజ్లో తీసుకున్నప్పుడు కానీ లేకపోతే హెల్దీగా ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు ప్రీమియం తక్కువ ఉంటాయి. అంతేకాకుండా చాలా మంచి ప్లాన్స్, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లో 2 రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి హెల్దీ పీపుల్ కోసం, ఒకటి హెల్త్ బాగాలేని వాళ్ళ కోసం. హెల్దీ పీపుల్కి ఉన్న పాలసీస్ అన్నీ లో ప్రీమియమ్స్లో దొరుకుతాయి. వాటికి బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అన్లిమిటెడ్ రిస్టోరేషన్లని, నో క్లెయిమ్ బోనస్లని. సో ఇలాగ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు క్లెయిమ్ చేయరు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చేస్తారు. రేపు అనుకోకుండా వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగాలేకపోయినా కూడా వాళ్ళకి లగ్జరీ పాలసీ ఉంటుంది. ఓకే. సో వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఒక కంపెనీ కట్టేసిద్ది. కొంచెం ఏదో ఒక 100, 500, 1000 రూపీస్ కట్టుకొని బయటకు వచ్చేసి హెల్త్ బాగున్నప్పుడు తీసుకుంటే ఇలా లగ్జరీస్ ఉంటాయి. అదే హెల్త్ బాగాలేనప్పుడు అనుకోండి, అప్పుడు అన్ని కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ ఉన్నాయి. ఆ 4 ఏళ్ళ వరకు మీరు క్లెయిమ్ చేయడానికి లేదంట. ఓకే. సో ఇంకోటి వచ్చేసి ఎక్స్ట్రా ప్రీమియం కట్టాలి. అంటే హెల్దీగా ఉన్న వాళ్ళకి హెల్దీగా లేని వాళ్ళకి డిఫరెన్స్ చూపించాలి కదా. హెల్దీగా ఉన్న వాళ్ళు క్లెయిమ్ చేయరు, వాళ్ళకి తక్కువ ఇవ్వాలి కదా ప్రీమియం. సో హెల్దీగా లేని వాళ్ళు కొద్దిగా క్లెయిమ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. సో అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కంపల్సరీగా కొద్దిగా ప్రీమియం ఎక్స్ట్రా కట్టాలి. ప్లస్ అన్ని కాంప్రమైజ్లు ఉంటాయి. రూమ్ రెంట్, లేదంటే దాని తర్వాత నో క్లెయిమ్ బోనస్లు కానివ్వండి, రీస్టోరేషన్లు కానివ్వండి, ఇలా సింగిల్ రూమ్స్ కానివ్వండి, ఇలాంటి కొన్ని లగ్జరీ బెనిఫిట్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. రేపు ఫ్యూచర్లో సరే ఇప్పుడు వదిలేసి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే క్లెయిమ్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ ఇంకా ప్రీవియస్ హిస్టరీ అంతా చెక్ చేస్తారు. ఇంకా దీనివల్ల అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ద్వారా ఇవి వచ్చినాయా, లేకపోతే ఇంకేమైనా డిసీజ్ ఉంటే చెప్పలేదా, ఈ విధంగా కొద్దిగా క్వరీస్ ఎక్కువ వేస్తారు. సో అందుకని చెప్పి హెల్దీగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్, తక్కువ ప్రీమియంలో తీసేసుకొని కొద్దిగా ఎక్కువ కాలం కట్టడం ద్వారా వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది. రేపు అసలు అవసరం రాకూడదు, అవసరం వచ్చినా కానీ వాళ్ళు ఇబ్బంది పడకుండా హ్యాపీగా సో ట్రీట్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు, మనీ గురించి ఆలోచించకుండా. రెండోది ఏంటంటే సరే వచ్చినా ఇబ్బంది లేదు, తీసేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి 5-10 లక్షలు కావాలనుకోండి, ఇవాళ మన ఇండియాలో మన హైదరాబాద్లో నెంబర్ 1 హాస్పిటల్ ఏఏజీ, అపోలో, యశోద, ఇలాగ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. కిమ్స్, ఇలా స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. వాటిలో వైద్యం చేసుకోవాలంటే దాదాపు రోజుకి ₹1,00,000 కావాలి. సో మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు రోజుకి ₹1,00,000 ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెడతారు? ఒక 15 రోజులు హాస్పిటల్లో ఉండమన్నారు అనుకోండి, 15 లక్షలు కావాలి. ఇంకా పెద్ద డిసీజ్ అంటే 100 రోజులు ఉండాలంటే ₹1,00,00,000 కూడా కావాలి. సో ఎక్కడి నుంచి తెస్తారు? అందుకని వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని దానికి ప్రీమియం కట్టుకుంటా సో కంపల్సరీగా మంచి ఇలాగ చెప్పినట్టు నెంబర్ 1 హాస్పిటల్స్లో వాళ్ళు వైద్యం పొందొచ్చు. సో వీటి గురించి కూడా మనం కంపల్సరీగా కేర్ తీసుకోవాలి. అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగంగా జనరల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చెప్తారు అని అందరూ అనుకుంటారు. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంటేనా లేకపోతే అదొక ఎక్స్పెన్సా? డెఫినెట్గా చాలా మంచి క్వశ్చన్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక 10,000తో ప్రీమియం కడుతున్నాం అనుకోండి, మనం ఒక 10 ఏళ్ల తర్వాత సపోజ్ ఎవరికైనా అనుకోకుండా అవసరం వచ్చింది అనుకోండి, 10,000 మనం 10 ఏళ్ళకి ఎంత కడతాం? ₹1,00,000 కడతాం, లేదంటే ₹1,50,000 కడతాం. కొద్దిగా పెరిగినా కూడా ₹1,50,000 కడతాం. సపోజ్ 5 లక్షలు అవసరం అయింది అనుకోండి, 10 లక్షలు అవసరం అయింది అనుకోండి, అప్పుడు ఇదంతా పెట్టుబడి అయినట్టే కదా. అవును. మనం పెట్టిన 1,50,000 ఓ 10 లక్షల వరకు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ దొరికితే 10 లక్షలకి మనకి ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్టే. అవును.
అది ఒక పాయింట్. రెండోది ఏంటంటే సపోజ్ ఇమీడియట్గా 10,000 కట్టగానే ఇమీడియట్గా అవసరం వచ్చింది అనుకోండి, అనుకోకుండా యాక్సిడెంట్ అయింది, ఇమీడియట్గా 10 లక్షలు కావాలి. అప్పుడు 15,000కే మనం కట్టిన ప్రీమియం 15,000కే మనకు 10 లక్షలు వచ్చినట్టు. అంటే ఇది పెద్ద పెట్టుబడి అయితే, లేకపోతే మనం జేబులోంచి పెట్టుకోవాల్సి వచ్చింది ఆ 10 లక్షలు. సో ఆ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక పెట్టుబడి, అందులో డౌటే లేదు, పెట్టుబడి. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ముఖ్యంగా ప్రీమియమ్స్ కానీ లేకపోతే కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇలా చాలా ఉంటూ ఉంటాయి. ఇది చిన్న కాన్సెప్ట్ ఏం కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా మందికి సరిగ్గా వర్క్ అవ్వకపోవడానికి గల కారణాలు కూడా వాళ్ళు సరైన అవేర్నెస్తో తీసుకోకపోవడం, సరైన డీటెయిల్స్ తెలుసుకొని తీసుకోకపోవడం, పూర్తిగా వాళ్ళకి తగ్గట్లు తీసుకోకపోవడం, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ అనేవి వాళ్ళకి మైనస్ చేస్తూ ఉంటాయి అన్నమాట వచ్చే రావాల్సిన బెనిఫిట్స్ని. సో మీరు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు కదా, దీని ద్వారా ఇందులో ఎంతవరకు గైడెన్స్ అనేది మీరు అందజేయబోతున్నారు వచ్చే ఆడియన్స్కి? డెఫినెట్గా అండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎలా మెన్షన్ చేయాలి, మెన్షన్ చేసిన తర్వాత ఎక్కడ మెన్షన్ చేశారో మనం ఎలా చెక్ చేసుకోవాలి, తర్వాత ఏమైనా ప్రీవియస్ హిస్టరీ ఉంటే అది ఎక్కడైనా చెప్పామా లేదా. సో ఇవన్నీ లింక్స్, ఓల్డ్ లింక్స్ అన్నీ మనకు కొత్తగా తీసుకునే పాలసీలో ఎగ్జాక్ట్గా మనకి అన్నీ మెన్షన్ చేసామా లేదా, అదొకటి. ఇంకోటి 70 years దాటిన వాళ్ళకి ప్రధానమంత్రి ఇప్పుడు మన రీసెంట్ క్యాబినెట్లో ప్రకటించారు, 70 years దాటిన వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి ఇన్కమ్తో సంబంధం లేకుండా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ 70 years దాటితే ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ 5 lakhs వరకు అని చెప్పారు రీసెంట్గా అని చెప్పారు. సో దాని గురించి గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి, ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా ఈ వర్క్షాప్ అనేది నిజంగా చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి నిజంగానే ఫైనాన్షియల్గా ఎన్నో విషయాలు తెలియదు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అని తెలియదు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో మీరు చెప్పినట్టు నిజంగా అవన్నీ ఖర్చులు, వాటికి దగ్గర మనం అప్పుడు డబ్బులు తీసి ఖర్చు పెట్టేదానికంటే ఇప్పుడు ఇలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ హెల్త్ ఇన్సూరెన్స్ని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసాక మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, దాని జాగ్రత్తగా ఎలా కన్వర్ట్ చేసుకుంటూ ఉండాలి. అంటే అందులో కూడా మళ్ళీ ఏజ్ తక్కువలో ఏంటి, ఏజ్ ఎక్కువలో ఏంటి, పేరెంట్స్ ఏమో ఏజ్ ఎక్కువ ఉంటారు, శాలరీ వస్తున్న ఎంప్లాయీస్ ఏమో 30 లోపు తీసుకుంటే ఏంటి పరిస్థితి, ఇలాంటి ఎన్నో డౌట్స్ మనకు కామెంట్ సెక్షన్లో వస్తూ ఉన్నాయన్నమాట. అండ్ ఎపిసోడ్ ద్వారా కొన్ని డీటెయిల్స్ మాత్రమే సార్ క్లారిఫై చేయబోతున్నారు. బట్ వర్క్షాప్కి అటెండ్ అవ్వడం ద్వారా కేవలం మీ డౌట్స్ని క్లారిఫై చేయడమే కాదు, మీకు పర్సనల్ సజెషన్స్ ఇవ్వడంతో పాటుగా మీ యొక్క ఫైనాన్షియల్ ఎబిలిటీని పెంచే విధంగా ఈ వర్క్షాప్ అనేది ఉండబోతుంది. కేవలం 3,000 రూపాయలు మీరు పే చేసుకుని ఈ వర్క్షాప్కి అయితే అటెండ్ అవ్వచ్చు. డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలను తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.